హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈరోజు రెసిపీ వచ్చేసి బజ్జీ మిరపకాయలతో ఫ్రైడ్ మిర్చి అండి. దీనికి చక్కగా మసాలా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. వీడియో అయితే మరి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. దానికోసం బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, అవి తీసుకుని ఇట్లా మధ్యలో ఘాటు పెట్టుకుని లోపల ఉన్న విత్తనాలు అయితే తీసేయాలి. ఈ గింజలు తీసేసుకుంటే మనకి కారం లేకుండా ఉంటాయి మిరపకాయలు అన్నీ కూడా. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఆవాలు, అలాగే 1 స్పూను జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను మెంతులు తీసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో 1 కప్పు శనగపిండి వేసుకొని దాన్ని చక్కగా స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. శనగపిండి మాడిపోతే టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా శనగపిండి అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీంట్లోకి ఆ వేడి మీదే ముందు వేపుకున్న ధనియాలు ఉన్నాయి కదా, వాటిని పొడి చేసి ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను కారం వేసుకోవాలి. కారం తక్కువ వేసుకుంటే చాలు. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి కూడా వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి. ఆ వేడి మీద అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి స్టవ్ ఆపేసినా కూడా. చూసారు కదా, ఈ విధంగా మసాలానంతా కూడా ఒకసారి చేతితో కలిపేసుకుంటే అన్నీ ఈవెన్గా కలిసిపోతాయి. ఇప్పుడు ఈ మసాలాని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లోకి ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. మొత్తము నిండుగా పెట్టేసుకోవాలి మిరపకాయల్లో. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. ఇవి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. అసలు కారమే ఉండదు. బాగా స్పైసీ ఇష్టపడేవారైతే చిన్న మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ అంత కారము తినలేము. ఈ మిరపకాయలు అయితే కారం ఉండవు కాబట్టి చేసుకుంటే బాగుంటాయి. ఈ విధంగా ఫిల్ చేసి పెట్టేసుకున్నాం కదా అన్నీ. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఇలా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇందాక పొడి చేసాం కదా ఆ పొడిలో వేసేసుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత మనం ఫిల్ చేసి పెట్టుకున్న మిరపకాయలని అన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా పొడుగ్గా ఉండి గిన్నెలో పట్టకపోతే వాటిని ఇలా ముక్కలుగా చేసేసి వేసుకున్నాను నేను. అన్నీ కూడా వేసేసి స్టవ్ సిమ్లోనే పెట్టి 5 మినిట్స్ అలా వదిలేస్తే ఒక పక్క అయితే ఫ్రై అయిపోతాయి మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి అయితే టర్న్ చేసుకోవాలి. మామూలుగా ఈ మిరపకాయలు మనం కారం ఉంటాయేమో అనుకుంటాం, కానీ పెద్దగా కారం ఏమి ఉండవండి. పైగా దీంట్లో ఆ లోపల గింజలు కూడా తీసేస్తాం కాబట్టి అంత కారం ఏమీ ఉండదు. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని చక్కగా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోనీయకుండా. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం స్టఫ్ చేయగా మిగిలిన పొడి ఉంది కదండి, అది కూడా దీంట్లో వేసేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి మంచిగా గుమగుమలాడే ఫ్రైడ్ మిర్చి అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, చాలా ఎమ్మిగా కనిపిస్తుంది కదా. అలాగే దీంట్లోకి లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు పిండుకోవచ్చు, లేదంటే తినే ముందు కూడా పిండుకోవచ్చు, అది మన ఇష్టము. లెమన్ అవసరం లేదనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట. చూసారు కదా, ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మిర్చి మసాలా ఫ్రై మనకి రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా రైస్లోకి వేసుకుని తింటే
టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అసలు. మనం గుత్తొంకాయ ఫ్రై తింటాం కదా, అదే విధంగా ఉంటుంది. ఏమాత్రం స్పైసీ ఉండదు, చాలా బాగుంటుంది. నేను వేడిగా ఉంది రైస్ అని చెప్పి ఎక్కువ కలపలేకపోయినా, ఇంకా తిక్కుగా కలుపుకొని తింటే బాగుంటుంది. నేనైతే చాలా తిక్కుగా కలుపుకుంటా అండి, రైస్ కంటే కూడా కర్రీ ఎక్కువ తింటాను నేను. ఇట్లా రసము వేసుకొని పక్కకి అది కూడా కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, అసలు అదిరిపోయింది. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.